హాయ్ అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఈరోజు నేను మీకు పిల్లలు ఎంతగానో ఇష్టపడే చాక్లెట్ పుడ్డింగ్ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ముందుగా కావలసిన పదార్థాలు: 1/2 లీటర్ పాలు, 1/2 కప్పు పంచదార, 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, 4 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్, కొంచెం వెనిలా ఎసెన్స్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 1/2 లీటర్ పాలు పోసుకుని వేడి చేసుకుందాం. చూడండి, పాలు కాగాయి. ఇప్పుడు 1/2 కప్పు పంచదార వేసుకుని పంచదార కరిగే వరకు ఉడికించుకుందాం. పంచదార కరిగేలోపు ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ తీసుకుని అందులో చల్లటి పాలు యాడ్ చేసుకుని ఉండలు లేకుండా కలుపుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని మరుగుతున్న పాలలో వేసుకుని ఉండలు కట్టకుండా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్లో 4 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకుని అందులో చల్లటి పాలు యాడ్ చేసుకుని ఉండలు లేకుండా కలుపుకుని మరుగుతున్న పాలలో వేసుకుని ఉండలు కట్టకుండా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి. కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాక మనకి పాలు చిక్కబడతాయి. చూడండి, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని లోపల చుట్టూ మొత్తం నెయ్యి అప్లై చేసుకుని ఇప్పుడు చాక్లెట్ని ఇందులోకి తీసుకుని ఒక 5 గంటలు ఫ్రిడ్జ్లో పెడితే పుడ్డింగ్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యిందో. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ మీద బోర్లించి మనం దీనిపైన మనకు కావలసిన విధంగా డెకరేట్ చేసుకుందాం. అంతే, చాలా సింపుల్గా చాక్లెట్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. పిల్లలు ఎంతగానో ఇష్టపడే చాక్లెట్ పుడ్డింగ్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.